అర్జున్ తల్లి మాటలను కాదనలు లేక అలాగని ఒప్పుకోను లేక సతమతమవుతున్నాడు. ఇంతలో హాల్లో నుంచి మాటలు వినిపించాయి. వెంకటాచలం రఘుపతి అడిగిన దానికి ఒప్పుకుంటూ తన సమాధానం చెప్తున్నాడు. నాకు అర్థమైందిలే రఘు. నేను ఒక ఆడపిల్ల తండ్రినేగా. ఎప్పుడు కూతుర్ని వదిలి ఉండడం తండ్రికి కష్టంగానే ఉంటుంది. అది కాక నీకు ఒక్కగానొక్క కూతురాయే. అందులోనూ ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నావు. నువ్వు అడగడంలో తప్పులేదులే. స్నేహితుడివి, అది కాక కాబోయే వియ్యంకుడివి. నీ మాట కాదనగలనా? నువ్వన్నట్టు ఒకే ఊర్లో ఉంటాం కాబట్టి ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఒకరికొకరు తోడుగానే ఉంటాంలే. ఇందులో ఆలోచించేదేముంది? నువ్వు అడిగిన దానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఇందులో నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. అలా తండ్రి సమాధానం చెప్పడంతో అర్జున్ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఊరుకుంటాడు. ఇక తండ్రి సరేనన్న తర్వాత తాను మాట్లాడేదేముంది? వెంకటాచలం ఒప్పుకున్నందుకు రఘుపతి చాలా సంతోషపడి ఇంటికి వెళ్ళిన తర్వాత కావ్యతో కూడా చాలా సంతోషంగా ఉందమ్మాయి. నువ్వు ప్రేమించానంటే ఏమిటో అనుకున్నాను కానీ నా పాత స్నేహితుడిని నాతో కలుపుతావని, అంత మంచి అబ్బాయిని ఇష్టపడ్డావని నేను ఊహించలేకపోయానురా. నాకు చాలా సంతోషంగా ఉంది. నా స్నేహితుడు కాబట్టి అంత చనువుగా ఇల్లరికం గురించి కూడా అడగగలిగాను. మరొకరు అయ్యుంటే కొంచెం ఆలోచించేవాడినేమో. వాడు చాలా మంచివాడు. చిన్నప్పటి నుంచి నేను వాణ్ణి దగ్గరుండి చూశాను కదా. గొప్ప వ్యక్తిత్వం కలవాడు. అసలు వెంకటాన్ని చూడగానే పెళ్లి చాలా వరకు ఖరారని నిర్ణయించేసుకున్నాను. నిజం చెప్పనా కావ్య, నేను అర్జున్ని ఆ ప్రశ్న కూడా అడిగేవాణ్ణి కాదు. ఎందుకంటే ఆ కుటుంబాన్ని, నా స్నేహితుడిని చూసిన తర్వాత ఇక అదంతా అడగాలని నాకు అనిపించలేదు. కానీ ఎక్కడో మనసులో ఒక చోట మిగిలిపోయిన ప్రశ్న అలా అడిగేలా చేసింది అంతే. ఏదేమైనా అబ్బాయి సమాధానం కూడా నాకు బాగా నచ్చింది. అయినా మా వెంకటాచలం పెంపకం అలాగే ఉంటుందిలే. నీ వల్ల నాకెంతో సంతోషం కలిగింది కావ్య. తండ్రి మాట్లాడుతున్న మాటలకు కావ్య కూడా చాలా సంతోషపడింది. ఇలా జరుగుతుందని తను ఊహించలేదు. అయితే అర్జున్ మాత్రం కావ్య, ఏంటి నువ్వు ఇంత పెద్ద విషయం నా దగ్గర చెప్పకుండా దాచావు? అది చాలదన్నట్టు ఇప్పుడేమో మీ నాన్నగారు ఇల్లరికం అని ముడిపెట్టారు. మా ఇంట్లో ఉన్నది నేనే కదా. ఇంటి బాధ్యత తీసుకోవాల్సిన వాడిని. నేను ఇల్లరికం పేరుతో ఇలా వచ్చేస్తే మా ఇంటికి ఎవరు తోడుగా ఉంటారు చెప్పు? మా నాన్న మాట ఇచ్చేశారు కాబట్టి నేనేమీ మాట్లాడలేక ఊరుకున్నాను. అయినా నిన్ను వదులుకోవడం కూడా నా వల్ల కాదు. మీ నాన్నగారు ఇలాంటి కోరిక కోరుతారని నేను ఊహించలేదు. ఏంటి కావ్య ఇది? నిజమే అర్జున్, కానీ నాకు కూడా తెలీదు నాన్న ఇలా అడుగుతారని. నేను ఊహించలేదు. అందుకే నీకు కూడా ముందుగా నేనేమి చెప్పలేదు. కానీ పాపం నాన్న బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా. బట్ నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఖచ్చితంగా మనం మన ఇంటికి దగ్గరగానే ఉందాం. ఏ అవసరం వచ్చినా, ఏ అకేషన్ వచ్చినా వెంటనే అందుబాటులో ఉండేలాగా, వాళ్లకు ఏ ఇబ్బంది కలగకుండా నువ్వు ఆ ఇంట్లో ఉన్నట్టుగానే ఉండేటట్టు చూసుకుందాం. అలా చేస్తే నీకు కూడా అభ్యంతరం లేదు కదా. అట్లీస్ట్ నాన్నకి సర్ది చెప్దామన్నా కూడా నాకు ముందు చెప్పలేదు అర్జున్. అక్కడే డైరెక్ట్గా అడిగేశారు. ఇంకప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. నువ్వు వర్రీ అవ్వకు, మనం అన్నింటినీ బ్యాలెన్స్ చేద్దాం, ఓకేనా? అర్జున్ దగ్గర కూడా అంతకంటే వేరే ఆప్షన్ లేదు. కావ్య అన్నదానికి తలూపక ఇంకేం చేస్తాడు? తమ్ముడు, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదురా. ఏదో అమ్మాయి తెలుసో తెలియకో ప్రేమించానని ఎవరినో తీసుకొస్తే మాత్రం వెంటనే ఒప్పేసుకుంటావా? అందులోనూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మన స్టేటస్ ఏంటి? దాని గురించి ఆలోచించావా? వాళ్ళు మన ఆస్తిని అంతస్తుని చూసి అమ్మాయిని ఇష్టపడ్డామని చెప్తారు. కానీ నువ్వింత తెలివి తక్కువగా ఆలోచిస్తావని అనుకోలేదు. అయినా నా కొడుకు లేడు, వాడు ఆశలన్నీ దాని మీద పెట్టుకున్నాడు.
ఏదో ఒకరోజు ఎప్పటికైనా వాళ్ళిద్దరికీ నువ్వు పెళ్లి చేస్తావని ఆశపడ్డాడు. కానీ నువ్వు ఇలా చేసావేంటి తమ్ముడు? అక్క, అర్థం లేకుండా మాట్లాడుకు. నేనెప్పుడు వంశీని కావ్యకిచ్చి పెళ్లి చేయాలని అనుకోలేదు. నాకు ఆ ఉద్దేశమే లేదు. కావ్య కూడా లేదు. ఎప్పుడైనా మన మధ్య అసలు ఈ డిస్కషన్ వచ్చిందో చెప్పు? కావ్య తనని ఇష్టపడింది. అయినా వాడు నా స్నేహితుడు. వాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అల్లుడు కూడా బంగారం. నేను ఇల్లరికం అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. కావ్య నిర్ణయంపై నాకు ఎటువంటి అనుమానం లేదు. అందులోనూ నేను కూడా స్వయంగా చూసి మరీ నిర్ధారించుకున్నాను. ఇందులో ఆలోచించేదేం లేదక్కా. పైగా వంశీ ఎటువంటి వాడో నీకు నాకు బాగా తెలుసు. వాడికి ఎప్పుడు చదువు అవ్వలేదు. నానా కష్టాలు పడి మొత్తం మీద డిగ్రీ పూర్తి చేశాడు. వాడు తెలివైన వాడే అయ్యుంటే ఈ పాటికి ఎప్పుడో నేనే నా కంపెనీ బాధ్యతలు కొన్ని వాడికి అప్పగిచ్చేవాణ్ణి. నీకెప్పుడైనా ఏ లోటైనా చేశానా అక్క నేను? అలాగే వాణ్ణి కూడా ఒక మంచి ఉద్యోగంలో పెట్టేవాణ్ణి. కానీ వాడు సమర్థవంతుడు కాలేకపోయాడు. అందుకే ఇప్పటిదాకా ఒక మంచి పొజిషన్కి కూడా చేరుకోలేదు. ఇంకా ఈ మధ్యనే నువ్వు అడిగావని కేవలం నీకోసం ఒక చోట మేనేజర్గా అపాయింట్ చేశాను. అంతకు మించి నేనేం సాయం చేయలేనక్క. నువ్వు నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకోవాలి అనే ఉద్దేశంలో ఉన్నావని నేనెప్పుడూ ఊహించలేదు. నాకు అటువంటి ఉద్దేశం ఎప్పుడూ లేదక్క. ఇంకా అర్జున్ కుటుంబం గురించి మాత్రం నువ్వెప్పుడూ తప్పుగా మాట్లాడద్దు. నువ్వు పెళ్లి పనుల్లో ఉంటావని, దగ్గరుండి పెళ్లి చేస్తావని పిలిపించాను. ఇలా మాట్లాడి పెళ్లిలో కానీ ఎవ్వరిని బాధ పెట్టద్దు. వాళ్ళు చాలా ఆత్మాభిమానం కలవాళ్ళు. నేను అన్నీ నిర్ధారించుకునే ఈ పెళ్లి చేశాను. దయచేసి ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దక్క. ఈమె రఘుపతి అక్క వనజ. రఘుపతి కరాఖండిగా తన నిర్ణయం చెప్పేయడంతో ఇక మాట్లాడిన ప్రయోజనం లేదని ఆలోచించి మాట్లాడకుండా ఊరుకుంది. లేదంటే తన కొడుకు వంశీకిచ్చి కావ్య పెళ్లి చేస్తే ఈ ఆస్తంతా తనదే అవుతుంది అనుకుంది పాపం. కానీ రఘుపతికి ఎప్పుడూ ఆ ఉద్దేశం లేకపోవడంతో అలా ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ కారణంగా నా స్నేహితుడిని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఎప్పటి స్నేహం. నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అందరికీ దూరంగా ఉండిపోయాను. కానీ వీడు నేను చిన్నప్పుడు ఎంతో కలిసిమెలిసి స్కూల్లో ఆడుతూ పాడుతూ చదువుకునేవాళ్ళం. నా మనసులో ఎప్పుడూ రఘు మెదులుతూనే ఉన్నాడు. మీ ఎవరికి నేను చెప్పుకోలేదంతే. కానీ ఇలా అకస్మాత్తుగా వాడిని కలుస్తానని, ఆ తన కూతురిని నువ్వు ప్రేమిస్తావని ఊహించలేదురా. ఒక విధంగా చాలా సంతోషంగా ఉంది. నిజమే నాన్న, నేను కూడా చాలా సంతోషపడ్డాను. పైగా రఘుపతి కన్స్ట్రక్షన్స్ ఎండి అంటే మాటలా? అది ఎంత పెద్ద కంపెనీనో తెలుసా నాన్న? నేను ఎన్నోసార్లు ఆ గేటు బయట ఇలాంటి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చెయ్యాలి అని ఊహించుకుంటూ తిరిగిన సందర్భాలున్నాయి. కానీ కావ్య ఆయన కూతురంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అలాంటి గొప్ప ఇంటి అమ్మాయి అయినా కావ్య ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు నాన్న. మాతో చాలా కలివిడిగా ఒక సాధారణ ఎంప్లాయ్ లాగా ఉండేది. తను ఎప్పుడూ ఒక రిచ్ పర్సన్ అని, ఇలాంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురని ఎటువంటి బిల్డప్ ఇవ్వలేదు. అంతేకాదు, నేను ఇలాంటి ఒక మిడిల్ క్లాస్ ఇంటి అబ్బాయిని అని తెలిసి కూడా నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడింది. వాళ్ళ నాన్నగారు అలా చెప్తున్నప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. కానీ ఇల్లరికం అడుగుతారని మాత్రం మేమెవ్వరం ఊహించలేదు. కనీసం కావ్యకి కూడా దాని గురించి తెలియదంట నాన్న. పర్వాలేదులే అర్జున్, దాంతేముంది. రఘు అప్పటికప్పుడు అనుకుని అడుగుంటొచ్చు కదా. నేను కూడా బాగా ఆలోచించాను. ఊళ్ళోనే, అది కూడా స్నేహితుడి కూతురు, పైగా నువ్వు ప్రేమించిన అమ్మాయి. ఒక్క ఇల్లరికం అనే కారణంగా సంబంధం ఎలా వదులుకుంటాను చెప్పు? నీ మనసు నొచ్చుకుంటుంది. పైగా నోరు తెరిచి రఘు అడిగాడు. నేను కాదండం భావ్యం కాదు. వాళ్ళు దిగొచ్చి సంబంధానికి వచ్చినప్పుడు మనం కూడా కొన్ని సర్దుకోక తప్పదు కదా. ఏ అవసరం వచ్చినా చిటికలో జరిగేంత అందుబాటులో ఉంటావు. అంతకంటే ఏం కావాలి? రోజు మమ్మల్ని కలిసి వెళుతూ ఉండు. చెల్లెల సంగతి మేము చూసుకుంటాం. చెప్పాం కదా, దాని జీవితం దాని కాళ్ళ మీద అది నిలబడేదాకా వేరే ఎటువంటి ఆలోచనలు మేము చేయదలుచుకోవట్లేదు. ఇక మా గురించి ఎటువంటి బెంగ పడకు. అన్ని బాధ్యతలు తీరిపోతే భగవంతుడి దయ వల్ల మేం కూడా మీ దగ్గరే ఉంటాం. అంతకంటే కావాల్సింది ఏముంది?
తండ్రి కూడా అంత మాత్రం నమ్మకంగా భరోసా ఇవ్వడంతో ఇక అర్జున్ ఆ విషయం పక్కన పెట్టి పెళ్లి పనుల్లో బిజీ అయిపోయాడు. అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిగిపోయింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అనుకున్న దాని ప్రకారం అర్జున్ రఘుపతి ఇంట్లో ఇల్లరికం అల్లుడుగా అడుగుపెట్టాడు. ఆ ఇంట్లో తనకి ఎంతో మర్యాద, ఎంతో గౌరవం. ఉదయం లేవగానే ఏం కావాలన్నా చిటికలు చేతికందేలాగా ఏర్పాట్లు చేశాడు రఘుపతి. కావ్య, అర్జున్ గబగబా తయారై హాల్లోకి వస్తూ ఉండగా అప్పటికీ రఘుపతి భార్యపై గట్టిగా అరుస్తున్నాడు. సమయం 9 అయింది. ఇంకా ఇప్పటిదాకా బ్రేక్ఫాస్ట్ తీసుకురాకపోతే ఎలా? అల్లుడు అమ్మాయి ఇప్పటికే తయారై వచ్చేస్తున్నారు. చూడు శాంతం, నువ్వు ఇలా చేస్తే మాత్రం అల్లుడిని బాగా చూసుకోలేదన్న పేరు మన ఇద్దరికీ వస్తుంది. చూసుకో. అయ్యయ్యో, ఇంత మాత్రానికే అంతలేసి మాటలు ఎందుకు మావయ్యా? మేము ఇప్పుడేగా వస్తున్నది. ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే ఏం పోతుంది చెప్పండి? అత్తయ్య ఇంత కష్టపడి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారు. అత్తయ్యనేమనకండి. అయినా ఎందుకు అత్తయ్య ఇన్ని రకాల ఐటమ్స్? ఏదో ఒకటి చేస్తే సరిపోయేది కదా. అదేంటల్లుడు, ఈ ఇంటి అల్లుడివి, ఆ మాత్రం మర్యాద చేయకపోతే మాకు తృప్తి ఉండదు. ఇంకా మీ పెళ్ళై ఎంతకాలమైందని? కొత్త అల్లుడికి ఇంత మాత్రం మర్యాద చేయడం ఎవరైనా చేసే పనిలే. దాని గురించి ఏమీ ఆలోచించకుండా చేసినవన్నీ తిని ఎలా ఉన్నాయో చెప్పండి చాలు. అలాగే రఘుపతి కూడా ఖాళీ దొరికినప్పుడల్లా వెంకటాచలం ఇంటికి వెళ్ళి వాళ్లను పలకరించి వద్దన్నా కానుకలిచ్చి వస్తూ ఉండేవాడు. అలాగే ఒకరోజు ఇక్కడి నుంచి మీరు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసేయాలిరా. నువ్వెన్ని చెప్పినా సరే, నేను మీకోసం ఇల్లు చూసి పెట్టాను, అందులోనే మీరు ఉండాలి. నా మాట కాదంటావా? చెప్పు. స్నేహితుడిగా ఈ మాత్రం కూడా చేసే హక్కు లేదా నాకు? అది కాక నా కూతురి అత్తింటి వాళ్ళు, మీరు ఎంత గౌరవంగా దర్జాగా బతకాలి. ఇలాంటి ఇంట్లో ఇన్ని అవస్థలు పడుతూ ఉండడం దేనికి? ఈ ఇల్లు ఓ పక్కన పెట్టు. నీ కష్టార్జితమే, ఎక్కడికి పోదు. ఎవరికైనా అద్దెకిద్దాం. మీరు నేను చెప్పిన ఇంట్లో ఉండండి. అది మన ఇంటికి ఇంకా దగ్గర కూడాను. అర్జున్ రోజు ఇక్కడికి వచ్చి వెళ్తున్నాడు కదా, తనకు కూడా వీలుగా ఉంటుంది. పక్కనే ఉంటే కావ్య కూడా తరచూ మీ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటుంది. అందరికీ సుఖంగా ఉంటుంది. ఏంట్రా ఇది? ఇలా చేస్తే ఎలా చెప్పు? కోడల్ని గొప్పింటి నుంచి తెచ్చుకున్నాం, అంతేకాని మేం గొప్పవాళ్ళం అయిపోలేదు. నీ కూతురి అత్తగారులు అనే ఒకే ఒక పేరుతో మమ్మల్ని కూడా గొప్పవాళ్ళం చేస్తావా? చూసే సమాజం లోకం ఏమనుకుంటుంది? మేమేదో కావాలనే గొప్పింటి సంబంధం తెచ్చుకుని నడిమ దృపసిరిని అనుభవిస్తున్నామని పేరు పెడతారు. ఎందుకు రఘు ఇదంతా మాకు? ఏం పర్వాలేదు, మేము ఈ ఇంట్లో సుఖంగానే ఉన్నాం. ఇప్పటికే అడగనివన్నీ తెచ్చిపెట్టి మాకు బోలెడని కానుకలిచ్చావు. చూడు, ఈ ఇంట్లో ఇక్కడ ఉన్న వస్తువులన్నీ నువ్వు పంపినవి. ఇక ఇప్పటికి రుణం చాలు. రుణం ఏంట్రా రుణం? నువ్వు నా స్నేహితుడివి. నేను ఏమైనా ఇచ్చుకుంటాను, ఏమైనా చేసుకుంటాను. సమాజం, చుట్టుపక్కల వాళ్ళు అనే మాటల గురించి ఆలోచించవలసిన అవసరం నాకు ఎప్పుడూ లేదు. వెంకట, నీకు నా గురించి బాగా తెలుసు. ఇవన్నీ ఆలోచించేవాడినే అయితే నా కూతురికి నీ కొడుకునిచ్చి పెళ్లి చేసేవాడినే కాదు. ఇంక నీ కొడుకున్నాడే, మన ఇంట్లో ఉంటున్నాడే తప్ప ఉద్యోగం వాడు తను ఏ ఉద్యోగం అయితే చేస్తున్నాడో ఆ ఉద్యోగానికి సరిపడానే తన జీవితాన్ని గడుపుతున్నాడు. తెలుసా నీకు? ఇంట్లో ఎన్ని ఫెసిలిటీస్, ఏం కావాలంటే అది తెచ్చిపెట్టడానికి మనుషులు, రకరకాల వస్తువులు, వేటిని తను వాడడు. తన జీతంతో కొనుక్కొచ్చిందే వాడతాడు. నా కూతురు కూడా అల్లుడికి సరిపడేలా ఉంది. తెలుసా, ఇంట్లో ఒక వింత జరుగుతోంది. నువ్వు కూడా అవన్నీ దగ్గరుండి చూద్దు గాని మా ఇంటికి వచ్చి అని ముందే చెప్పాను. కానీ నువ్వే ఆత్మాభిమానం అని చెప్పి ఇంటికి వచ్చి కూర్చోనన్నావు. అందుకే మరొక ఇల్లు చూసి పెట్టాను. ఇందులో తప్పే ఉంది? ఇంతకంటే మీకు నేను చేయగలిగేది ఏముందిరా? బంగారం లాంటి అల్లుడినిచ్చావు. ఏ అల్లుడైనా మామగారి ఆస్తి కోసం, అత్తింటి నుంచి వచ్చే డబ్బు కోసం ఆశిస్తాడు.
కానీ మా అల్లుడు రూపాయి చేతిలో పెట్టినా నాకెందుకు అన్నట్టు మొహం పెడతాడు. ఇంత మంచి అబ్బాయిని నేను ఎక్కడ వెతికి పట్టుకోగలను చెప్పు? ఇంకా నువ్వేమీ మాట్లాడుకు. ఎవరి గురించి మనకు అనవసరం. మీరు వెంటనే నేను చెప్పిన ఇంటికి మారిపోండి. అంతేకాదు, రోజు అల్లుడు పొద్దున్నే అంజలిని కాలేజీలో దింపడానికి హడావిడిగా బయలుదేరి వస్తున్నాడు. అంతే హడావిడిగా తనను కాలేజీలో దింపి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇవన్నీ తను నాకు చెప్పలేదు. నేనే తన వెనక అబ్జర్వ్ చేసి కనిపెట్టాను. చెల్లెల్ని కాలేజీకి దింపడం తప్పని నేను చెప్పడం లేదు. కానీ తనంత హడావిడిగా బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా తినకుండా బయలుదేరి రావాల్సిన అవసరం ఏముంది? అందుకే అంజలికి బైక్ కొనిపెట్టాను. అది కూడా మన ఇంటి ముందే ఉంది. ఈసారి నుంచి అంజలి హాయిగా బైక్ మీద కాలేజీకి వెళ్ళొచ్చు. కాలేజీకి వెళ్ళినా ఎక్కడికి కావాలంటే అక్కడికి తను స్వతంత్రంగా ఇబ్బంది లేకుండా వెళ్ళి రావచ్చు. లేకపోతే ఎప్పుడు అన్నయ్య ఎప్పుడు వస్తాడు అని ఎంతసేపు అని ఎదురు చూస్తూ కూర్చుంటుంది. ఇదే మాట అర్జున్తో చెప్పాననుకో, మాకు ఏ కానుకలు ఇవ్వద్దు, ఇస్తే నేను ఇక ఇంట్లో ఉండను అని చెప్పేలా ఉన్నాడు. అందుకే అర్జున్తో ఏమీ చెప్పకుండా నేనే కొని తీసుకొచ్చేసాను. నువ్వేం చెప్పుకుంటావో చెప్పుకో నీ కొడుక్కి. ఇలా రఘుపతి వెంకటాచలం వద్దన్నా వాళ్ళ ఇంట్లో అవసరాల్ని మించి ప్రేమను చూపించి వాళ్లను అక్కున చేర్చుకున్నాడు. ఇబ్బందిగా అనిపించిన వెంకటాచలం చాలా సంతోషించాడు. ఆ రోజు ఎప్పట్లా చెల్లెల్ని కాలేజీలో దింపుదామని ఇంటికి వచ్చిన అర్జున్, ఏంటి, మావయ్య ఇక్కడికి మారిపోమన్నారని తెలుసు, మీకోసం ఇల్లు చూసారని తెలుసు, కానీ ఇంటి ముందు బైక్ ఉంది. ఇదెక్కడిది అంజలి? నేను నిన్ను దింపుదామని హడావిడిగా వచ్చాను. ఇదిగో మీ వదిన కూడా మిమ్మల్ని అందరినీ ఒక్కసారి చూడాలందని తీసుకొచ్చాను. నువ్వు హడావిడిగా తయారవుతూ ఉంటావనుకుంటే తాపీగా కూర్చున్నావు. నేను వచ్చే టైం అయిందని తెలుసు కదా. పద, నిన్ను దింపి నేను ఆఫీస్కి వెళ్ళాలి. కావ్య ఇవాళ ఇక్కడే ఉంటుందట్లే. నన్ను దింపాల్సిన అవసరం లేదన్నయ్య. మావయ్య నాకు ఆ బైక్ కొనిచ్చారు. అది మావయ్య నా కోసం తెచ్చిందే. నేను దాని మీద కాలేజీకి వెళ్ళొచ్చు. అంతేకాదు, ఇకపై ఎక్కడికి వెళ్ళాలన్నా నిన్ను ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. హాయిగా నేను వెళ్ళి రావచ్చు. అమ్మకి ఏం కావాలన్నా తెచ్చిపెట్టచ్చు. నీకు సగం పని తగ్గిపోయినట్టే అన్నయ్య. అర్జున్, కావ్య ఆశ్చర్యపోయారు. కనీసం కావ్యకు కూడా ఈ విషయాల గురించి ఏమీ తెలీదు. అలా చెప్పి సంతోషంగా అంజలి కాలేజీకి బయలుదేరి వెళ్ళిపోయింది. ఈ సంగతి నీకు తెలుసా? అంజలి కోసం మావయ్య బైక్ కొంటున్నారని. ఎందుకు మావయ్య ఇవన్నీ చేస్తున్నారు? ఒక పక్క ఈ ఇల్లు తీసుకున్నారు, మళ్ళీ అంజలి కోసం బైక్. ఇవన్నీ ఎందుకు కావ్య? నేను ఇవన్నీ ఆశించలేదని ముందు నుంచి చెప్తున్నాను కదా. అర్జున్, ఎందుకు అన్నిటికీ వరీ అవుతావు? ఒకవేళ నువ్వు వాటి గురించి ఆశించి అడిగి కావాలని గొడవ చేస్తే అప్పుడు తప్పు. మా నాన్నే ఇష్టంగా కొంటున్నారు కదా, నీకెందుకంత బాధ? అయినా మనిద్దరం ఒక్కటైపోయిన తర్వాత మన ఫ్యామిలీస్ కూడా ఒక్కటే కదా. అయినా వాళ్ళిద్దరు స్నేహితులు కూడాను. ఒక స్నేహితుడిగా కూడా ఆయన సహాయం చేసుండొచ్చు. మనమందరూ ఒక్కటే అయినప్పుడు ఎందుకు అర్జున్ అంత వరీ అవుతావు? ఇప్పుడు కూడా నీ వచ్చే జీతంతోనే మన ఇద్దరం బతకాలి అన్నట్టు ఉంటుంటే నాన్న చాలా బాధపడుతున్నారు. పైకి చెప్పడం లేదు కానీ మా నాన్న బాధ నాకు అనిపిస్తోంది. నువ్వు అలా ప్రవర్తించడం సరైంది కాదు అర్జున్. ఎంత కాదనుకున్నా అల్లుడికి ఎంతో కొంత చేయాలన్న కోరిక మా తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. నువ్వు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అర్జున్ కావ్య చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోతాడు. మామగారు తన కుటుంబాన్ని అంత బాగా చూసుకుంటున్నందుకు అర్జున్కి కూడా సంతోషమే. ఇలా ఉండగానే రఘుపతి, అర్జున్, నువ్వు ఎలా ఉన్నా నేను ఎప్పుడు కాదనలేదు. ఈ ఒక్కసారి ఒక విషయంలో మాత్రం నేను ఫోర్స్ చేస్తున్నాను. ఎంతో కాలం నుంచి అడుగుతున్నా నువ్వు ఒప్పుకోవడం లేదు. ఈసారి ఇది ఆఖరి మాటగా భావించి ఒప్పుకోవాలి. మనకి చాలా బిజినెస్లు ఉన్నాయి. అందులో ఒక్క బిజినెస్ మాత్రమే నీకు అప్పగిస్తానంటున్నాను. అందులో నువ్వంత ఆలోచించేదేముంది? ఇటు చూడు, నాకు ఒక్కగానొక్క కూతురు. ఇదంతా నా కూతురు కోసమే కదా. నువ్వు ఇంకా మాకు అంత దూరంగా ఉండడం సరైంది కాదు.
ఇదంతా నీ చేతిలో ఎప్పుడు పెట్టాలా అని నేను ఎదురు చూస్తున్నాను. నీకు అదంతా ఇష్టం లేకపోయినా సరే ఒక్కటైనా నువ్వు టేక్ ఓవర్ చేసుకో. నువ్వు ఇంత కష్టపడి ఒకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు. మన దాంట్లో ఒక్క బిజినెస్ నువ్వు చూసుకున్నా నీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇంత మాత్రం చేయడం మామగారి కోసం తప్పు లేదనుకుంటున్నాను. నా మాట విను. ఇప్పటికీ కావ్య కూడా అదే అభిప్రాయం వెలుబుచ్చడంతో అర్జున్ మామగారు అడిగిన దానికి ఒప్పుకున్నాడు. అందులో తప్పేమీ లేదు అనే అభిప్రాయానికి వచ్చాడు. ఇక తనతో పాటు బిజినెస్ ప్లేస్కి తీసుకువెళ్ళాడు రఘుపతి. అక్కడకు వెళ్ళి వర్క్ని అక్కడ విషయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగానే వంశీ వచ్చాడు. వంశీ రఘుపతి అక్క కొడుకు. రా వంశీ. అర్జున్, ఇదిగో వంశీ, నువ్వు పెళ్లిలో చూసే ఉంటావు, గుర్తున్నాడో లేదో. మా అక్క కొడుకు. జస్ట్ 1 year నుంచే తనకి పనులన్నీ నేను అప్పచెప్పాను. అంతకుముందు చదువుకుంటూ ఎక్కడో వేరే చోట ఉద్యోగం చేసేవాడు. కానీ ఈ మధ్యనే మా అక్క అడగడంతో 1 year బ్యాక్ ఇక్కడ ఒక పనిలో తనని కుదిర్చాను. నీకు ఏ డౌట్స్ ఉన్నా వంశీని అడగచ్చు. వర్క్ గురించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా, ఒకవేళ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా వంశీ చేస్తాడు. సో ఇక నుంచి ఇది నీ బాధ్యత. అలా అప్పగించి రఘుపతి వెళ్ళిపోతాడు. అర్జున్ సిన్సియర్గా తన పని చేయడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్న వివరాలను బట్టి ఉన్న స్టాక్, జరుగుతున్న పని అంతా చూసినప్పుడు అర్జున్కి ఎక్కడో తేడా ఉంది అనిపించింది. అందుకే వంశీని ఫుల్ డీటెయిల్డ్ బుక్ కావాలని అడుగుతాడు. ఆ పుస్తకం చూసిన అర్జున్ ఆశ్చర్యపోతాడు. అందులో అన్ని తప్పుడు లెక్కలే. ఇక్కడేదో తారుమారు జరుగుతోందని అర్జున్కి అర్థమైంది. వంశీ, ఈ లెక్కల్ని చూస్తుంటే నాకు ఎందుకో అనుమానంగా ఉంది. ఇందులో స్టాక్ వచ్చిన నెంబర్కి కానీ, బయటకు వెళ్ళిన నెంబర్కి కానీ, వాటి పర్చేస్ అండ్ సేల్స్ డీటెయిల్స్ కానీ ఏమాత్రం సంబంధం లేదు. అది కాక మనం అనుకున్న రేట్ ఒకటి, ఇక్కడ కనిపిస్తున్న ప్రైస్ ఒకటి. ఈ లెక్కలన్నీ రాసేది నువ్వే కదా? నాకు తెలిసి నీ అండర్లోనే ఇవన్నీ జరుగుతాయి. బట్ ఇన్ని మిస్టేక్స్ ఎందుకు వచ్చాయి? అర్జున్, నువ్వు ఈ మధ్యనే కదా పనిలోకి వచ్చావు. అర్జున్, నువ్వు ఈ మధ్యనే కదా ఆఫీస్కి వస్తున్నావు. దీని హ్యాండ్ ఓవర్ నీకు చేసి ఉండొచ్చు, కానీ దీని మీద నీకు పూర్తి అవగాహన రావాలంటే ఇంకా టైం పడుతుంది. నువ్వు పైపైన కనిపిస్తున్న వాటిని చూస్తున్నావు, కానీ ఒక బిజినెస్ అన్న తర్వాత లోపల చాలా ఉంటాయి. వాటన్నిటిని కన్సిడర్ చేసుకుని నేను ఈ లెక్కలు రాశాను. ఇందులో మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి అనిపిస్తే అది నువ్వు అర్థం చేసుకునే విధానంలో ఉంది, అంతే. అంతేకాని నేను చేసిన దాంట్లో కాదు. అయినా ఇలాంటివి చూసి చూడనట్టు వదిలేయాలి. మావే నీకు అప్పగిచ్చాడు కదా అని మరీ అంత లోతుగా చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ లెక్కలని నేను చూసుకుంటా అర్జున్. నువ్వు కేవలం వచ్చి సంతకం పెట్టేళ్ళు చాలు. నీకు పని లేని జీతం, ఆనందంగా దర్జాగా గడుపుతావు. నీకేంటి బాస్, హాయిగా గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నీ జీవితం సెటిల్. ఇంకా ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించే పనేంటి? వంశీ సమాధానం అర్జున్కి చాలా తేడాగా అనిపించింది. ఇక ఇక్కడ ఏదో తారుమారు జరుగుతోందని, అది కూడా వంశీకి ఖచ్చితంగా తెలుసు అన్న నిర్ణయానికి వచ్చాడు అర్జున్. లేదంటే అంత నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు కాదు. ఆలస్యం చేసి ఉపయోగం లేదని భావించి అర్జున్ ఇదే విషయాన్ని రఘుపతితో కూడా చెప్తాడు. విషయం తెలుసుకున్న రఘుపతి ఏం చేస్తాడు? తర్వాత ఏం జరుగుతుంది? కలిసిమెలిసి సంతోషంగా ఉన్న ఈ కుటుంబాల్లో అలజడి మొదలవనుందా? ఈ విషయాలన్నీ తెలియాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరికెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ 3వ భాగంలో మళ్ళీ కలుద్దాం.